హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బలగం టీవీ. నేను దుష్యవంతి. సిరిసిల్ల నేతన్నల జీవితాల్లో వెలుగులు విరజిల్లుతున్నాయి. కొంతకాలంగా మూగబోయిన మగ్గాలు ఇప్పుడు కటకట శబ్దాలతో మారుమ్రోగుతున్నాయి. సిరిసిల్ల టెక్స్టైల్ పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం ఒక భారీ ఊరటనిచ్చింది. సో అలాగే ఇప్పుడు గడ్డం ప్రసాద్ గారి కార్ఖాన వద్దనైతే మనం ఉన్నాము. ముఖ్యంగా ఇక్కడ చాలా మంది కూడా వర్కర్స్ కూడా పనిచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి మార్పులు చేస్తే బాగుంటుంది. ఇందులో చీరలు ఇప్పుడు రెండవ విడత స్టార్ట్ చేశారు కాబట్టి వారికి ఏ విధంగా ఉంది అంటే ఆర్థికంగా పరిస్థితి అప్పటికి ఇప్పటికి ఏ విధంగా ఉంది, ఇంకా చాలా విషయాల గురించి మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనం వారి కార్ఖాన వద్ద ఉన్నాం కాబట్టి ఒక్కసారి అక్కడ లోపల చీరలు ఏ విధంగా తయారవుతున్నాయి, ఒక రోజుకి ఎన్ని చీరలు నేస్తారు, ఎన్ని చీరలు ప్రభుత్వం వాళ్ళకి ఆర్డర్ ఇచ్చింది అని చెప్పేసి సో ఒక్క విషయాన్ని కూడా మనము ఇక్కడ వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సిరిసిల్ల నేతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పెద్ద ఊరట కల్పించింది. ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద చీరల ఉత్పత్తి రెండో విడతకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సిరిసిల్ల మగ్గాలు మళ్లీ ఊపిరి పీలుస్తున్నాయి. వేలాది నేత కుటుంబాల్లో ఆనందం నెలకొంది. ఇందిరమ్మ చీరల ఉత్పత్తి మొదటి విడత పూర్తవుతుండగా ఆర్డర్లు ఆగిపోతాయేమోనని ఆందోళన చెందిన నేత కార్మికులకు ప్రభుత్వం మరో 6 నెలల పనికి భరోసా ఇచ్చింది. రెండో విడతలో భాగంగా సుమారు 140 కోట్ల విలువైన ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. మొత్తం 15 కోట్ల 31 లక్షల మీటర్ల క్లాత్ ఉత్పత్తి లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఉత్పత్తి పనులు సిరిసిల్లతో పాటు జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, జనగాం, యాదాద్రి, భువనగిరి జిల్లాలో కూడా కొనసాగుతున్నాయి. దీంతో వేలాది మగ్గాలు తిరిగి పనిలోకి వచ్చాయి. క్లాత్ తయారీ, రంగులద్దడం, డిజైనింగ్, కటింగ్, స్టిచ్చింగ్, ప్యాకింగ్ వంటి అన్ని దశల్లో కార్మికులు నిమగ్నమయ్యారు. కొంతకాలంగా మార్కెటింగ్ డిమాండ్ తగ్గడం, ముడిసరుకు ధరలు పెరగడం, ప్రైవేటు ఆర్డర్లు లేకపోవడం వంటి కారణాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిరిసిల్ల టెక్స్టైల్ పరిశ్రమకు ఇది పెద్ద ఊరటగా మారింది. ఇప్పుడు ప్రభుత్వం ఆర్డర్లతో పరిశ్రమ మళ్లీ పుంజుకుంటుంది. రోజువారీ కూలీలకు స్థానికంగానే ఉపాధి దొరకడంతో కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. ఇందిరమ్మ చీరల తయారీ వల్ల కేవలం నేత కార్మికులే కాకుండా డైనింగ్ యూనిట్లు, నూలు సరఫరాదారులు, ట్రాన్స్పోర్ట్ రంగం, ప్యాకింగ్ యూనిట్లు వంటి అనుబంధ రంగాలు కూడా లాభపడుతున్నాయి. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థలో కొంత ఉత్సాహాన్ని తీసుకువచ్చిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి మగ్గాల చప్పుడు మళ్లీ మారుమోగుతూ సిరిసిల్ల నేతన్నల జీవితాల్లో ఆశలు నింపుతుంది. ప్రభుత్వ ఆర్డర్లు ఇదే విధంగా కొనసాగితే సిరిసిల్ల టెక్స్టైల్ రంగం మరింత బలపడే అవకాశం ఉందని నేత కార్మికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గడ్డం ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఇందిరమ్మ చీరల గురించి వారికి ఆర్డర్ ఏ విధంగా వస్తుంది, ముడిసరుకు ఎక్కడి నుంచి వస్తుంది, వారు గవర్నమెంట్ ఇస్తుందా లేకపోతే వీరు సొంతంగా పెట్టుబడి పెట్టి తీసుకొస్తున్నారా అనే విషయాల గురించి మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే ప్రసాద్ గారు. నమస్కారం. నా పేరు గడ్డం ప్రసాద్, చంద్రంపేట సాయేశ్వర మ్యాక్ సొసైటీ అధ్యక్షుడిని నేను. మాకు గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఆర్డర్లు, మహిళా శక్తి చీరలు ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. 2025లో ఇచ్చారు. మేము సక్సెస్ఫుల్గా నడిపి తయారు చేసి బట్ట సప్లై మొదటి విడత సప్లై చేసి ఆల్రెడీ సక్సెస్ఫుల్గా అప్పచెప్పడం జరిగింది గవర్నమెంట్కు. ఇప్పుడు 5వ నెల 2026లో కొత్త ఆర్డర్, మహిళా శక్తి ఆర్డర్ ఇవ్వడం రెండో విడత ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మా సభ్యులు 15 మంది, దానిలో 100-120 మంది దాకా వర్కర్స్, లేబర్స్ నడుపుతారు. మేము హైదరాబాద్ ఏజెంట్ ద్వారా, నా సొంత ప్రొడక్షన్ ఏజెంట్ ద్వారా ఉద్దర యారం తీసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా 50% ఇప్పుడు యారం పంపించారు. నూలు కూడా రెడీ, భీములు ప్రభుత్వం ఇస్తుందా? ప్రభుత్వం ఇవ్వలేదు. మా సొంత డబ్బులతోనే యారన్ ఏజెంట్ ద్వారా, హైదరాబాద్ ఏజెంట్ ద్వారా మేము కొనుగోలు చేయడం జరుగుతుంది. మేము ఇప్పుడు మాలు తీసుకొచ్చి దాదాపు 20 days అవుతుంది. ఆల్రెడీ 50 looms ఎక్కినాయి. మాకు 120 looms లకు ఇచ్చారు ఆర్డర్. ఇంకో 20 రోజులలో మొత్తం ఎక్కించి దాదాపు వాళ్ళు ఇచ్చిన గడువు లోపల సప్లై ఇచ్చారు. గడువు 2-3 months డేట్ లో ఇచ్చారు. మేము ఈ టైంలోనే సప్లై చేస్తాము. మాకు వచ్చిన ఆర్డర్ ఏ రకంగా వస్తుందో అంత ఆర్డర్ బుక్ చేసా. 50% వచ్చింది. మీకు ఆర్డర్ ఎంత వరకు ఇచ్చారు వాళ్ళు? ఒక 120 looms లకు, ఒక looms కు 3000 మీటర్లు ఇచ్చారు. 3000 మీటర్లు ఇచ్చారు. ప్రతి యాసానికి వర్కర్ కు ఎంతమంది ఉన్నారో అంతమందికి సమానంగా లూమ్స్ వైజ్ గా అందరికి డివైడ్ చేస్తాం. మాకు సప్లై చేస్తాము. వాళ్ళు తయారు చేసి మాకు అప్పచెప్తారు. మా దగ్గర మా లూమ్స్ కూడా ఉన్నాయి. 60 looms ఉన్నాయి మాకు. వీటి మీద కూడా 30 looms చాలు చేసిన. ఇప్పుడు ఉత్పత్తి అవుతుంది. వర్కర్లకు కూడా పని మంచిగానే ఉంది. నేత కార్మికులకు పని దొరికింది కాబట్టి అప్పటికిప్పటికి ఏ విధంగా ఉన్నారు వాళ్ళు? అప్పుడు మేము కలరు చీరలని నేసారు. అప్పుడు కూడా బాగానే ఉండే కొంత. ఇప్పుడు కూడా ఇచ్చిన డిజైన్లు
మహిళలకు మంచి చీర అందియాలని గవర్నమెంట్ మాకు వచ్చింది ఆర్డర్. దాన్ని ఇప్పుడు సక్సెస్ఫుల్ గా నడిపినాం. మంచి నీట్ గా ఉత్పత్తి చేసి లేట్ గా అయినా కానీ ఉత్పత్తి చేసి ఇచ్చినాం. పోయినసారి జర కొత్తగా వచ్చిన ఆర్డర్ కదా, ఆ డిజైన్లు కానీ ఆ మెటీరియల్ కానీ లేట్ వచ్చినాయి. అప్పుడు తయారు చేసిన అయినా సక్సెస్ అయింది. చీరలు కూడా వంచారు ప్రభుత్వము. ఇప్పుడు ఇచ్చిన ఆర్డర్ తొందరలో ఇన్ టైంలోనే సప్లై అవుతుంది. మాకు 3 నెలల టైం ఇచ్చారు మేడం. 3 నెలల వరకే మేము అప్పచెప్తాం గవర్నమెంట్. ఒక లూమ్స్ కు 25 మీటర్లు ఉత్పత్తి చేస్తారు మేడం. ఒక వర్కరు 6 లూమ్స్ నప్పుతాడు. 25 లూమ్స్ ఉంటూ 6 వర్కర్ కు మినిమం రోజుకు 8 నుంచి 1000 రూపాయల పని అవుతుంది మేడం. వాళ్ళకు బాగానే ఉంది. కానీ ఇది నెక్స్ట్ ఆర్డర్ ఇంకోటి రెండో విడత అని ఇంకో ఆర్డర్ ఉంది మేడం. అది తొందరగా ఇది ఉత్పత్తి అయిన వాళ్ళకే ఇస్తామని చెప్తారు. ఎవరెవరికి ఉత్పత్తి అయిందో యారని తొందరగా వచ్చిన వాళ్ళు ఉత్పత్తి చేసిన వాళ్ళకి మళ్ళీ అలాట్ చేస్తారు. అలాట్ చేసినప్పుడు మళ్ళీ 3 నెలలు ఈ 3 నెలలు 6 నెలల పని ప్రభుత్వం కల్పించింది. బాగానే ఉంది మేడం. సో అలాగే ఇప్పుడు ఇందిరమ్మ చీరల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు పెట్టింది? ఇందిరమ్మ చీరలలో ఇప్పుడు నిబంధనలు ఏంటంటే ఒకటి గ్రేడేషన్ బట్ట. ఎందుకంటే డ్యామేజ్ కానీ పోగులు పోవడం కానీ అట్లాంటివి కచ్చలు కుమ్మాసులు రాకుండా నాణ్యమైన బట్ట. అంటే అందులో కొంత పీక్ తక్కువ పెడతారు కొందరు. అది కాకుండా గోదాంలో చెకింగ్ పెట్టారు. వాళ్ళు స్టిక్గా చేసి మంచి నాణ్యమైన బట్ట తీసి మన ఆల్రెడీ ప్రజల నుంచి బట్ట మంచిగా ఉంది బట్ట అని మహిళలు మెచ్చారు. ఆల్రెడీ ఈసారి కూడా అదే నిబంధనలతోని యారను మళ్ళా ఏ రకమైన కంపెనీలు వాళ్ళు స్పెసిఫికేషన్ చెప్పిన కంపెనీలే ఉంటాయి. దీనిలో జరి కానీ చెట్టు కానీ వార్పు కానీ మీ మెటీరియల్ చెప్పిన ప్రకారంగానే మేము కొనుగోలు చేసినాం. ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళు స్టార్ట్ చేయమని చెప్తే మేము స్టార్ట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు చీరలు ప్రభుత్వానికి అప్పచెప్పిన తర్వాత డబ్బులు సకాలంలోనే మీ ఖాతాలో జమ అవుతున్నాయా? పోయిన సంవత్సరం పేమెంట్లు 60% పేమెంట్ జమ అయినాయి మేడం. ఇంకా 40% పేమెంట్ రావాలి. ఇప్పుడు ఇచ్చిన ఆర్డర్ సప్లై చేసిన తర్వాతనే పేమెంట్లు వస్తాయి మాకు. ఇప్పుడు అది కొత్త ఆర్డరు ఇచ్చింది. ఆర్డరు మేము గోదాంకి సప్లై చేసి గవర్నమెంట్ కు బిల్స్ అయిన తర్వాత 1 మంత్ 2 మంత్ లో వస్తాయి మేడం పేమెంట్లు. కానీ మాకైతే ఇప్పుడు ఇచ్చిన ఆర్డర్ అయితే బాగుంది. ఈ ఆర్డర్ ప్రకారంగా మేము ఉత్పత్తి చేసినట్టు పేమెంట్ కూడా కొంత తొందరగా వస్తాయి. మాకు సేట్లకు మేమేంటంటే ఏజెంట్ల ద్వారా తీసుకున్న ఇంట్రెస్ట్ పడుతుంది. వాళ్ళకు ఇంట్రెస్ట్ వెళ్ళిపోవడం వల్ల మాకు ఏం మిగులుతలేదు. వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా మాకు లాభమే ఉంది, కానీ పేమెంట్ తొందరగా ఇంట్రెస్ట్ పోతుంది. మేము బతకలేకపోతున్నాం, ఏజెంట్లు బతుకుతారు. మేమైతే లేబర్లకు కానీ ఆసాంలకు కానీ వైపన్నులకు కానీ ప్రతి ఒక్కరికి మేము డబ్బులు చెల్లిస్తాం ముందే. కానీ మేము యారను ఏజెంట్ ద్వారా ఉద్దర తీసుకున్నట్ల అది ఇంట్రెస్ట్ ఎత్తారు వాళ్ళు. ఒక ఇంట్రెస్ట్ మీద పడుట్లా మాకు కొద్దిగా డీలా పడుతున్నాం అంతే. కానీ తప్ప వేరే విషయంలో ప్రభుత్వం నుంచి మాకు మంచి బాగానే ఉంది మేడం. సో ఇప్పుడు ఇందిరమ్మ పథకం రాకముందుకు మీ ఆర్థిక పరిస్థితి, ఇప్పుడు వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది? మేడం మేము గతంలో మేము పాలిస్టర్ కానీ కాటన్ కానీ నడిపేటోళ్ళము. అప్పుడు మాకు రూపాయి ఆటాల మీద బేరాలు అంటే ఒక 2 రూపాయలు వర్కర్కు ఉండేది, 2 రూపాయలు మాకు ఉండేది. దానిలో కరెంటు బిల్లు రూపాయి మెయింటెనెన్స్ వంగా మాకు 50 పైసలు మిగిలేదు. ఇప్పుడు ఇచ్చిన 11 రూపాయల కూలితోని 11% కూలితోని వర్కర్కు సగం మాకు సగం 5 రూపాయల కూలి మాకు పడుతుంది. వాళ్ళకి 5 రూపాయల 6 రూపాయల దాకా మేము చేసి ఇస్తాము. మాకు కరెంటు బిల్లులు వంగా మెయింటెనెన్స్ ఖర్చులు వంగా దీనిలో మాకు 4 రూపీస్ దాకా మిగులుతుంది కదా. బాగానే ఉంది. కూలి వ్యత్యాసంలో బాగానే ఉంది. గత ప్రభుత్వం ఇచ్చింది, ఈ ప్రభుత్వం కూడా అదే విధంగా ఇస్తుంది. సో ఇప్పుడు మగ్గాలు వేస్తున్నారు. ఒకవేళ సాంకేతిక లోపం వస్తే ఆ లోపాలు అంటే ఏ విధంగా మీరు ఎదుర్కొంటున్నారు? అంటే ఎలాంటి లోపాలు వస్తాయి? ఇప్పుడు కంటిన్యూగా మనకు నడుస్తూనే ఉంటాయి 24 hours. సాంకేతిక లోపం కూడా రావచ్చు. అప్పుడు మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? మాకు లోన్స్ పరంగా అది ఈ వరకు మేము 20-25 ఏళ్ళ నుంచి ఇళ్ళనే ఉన్నాము. మాకు లోన్స్ పరంగా ఏమైనా ఇబ్బందులు అయినా కానీ మెటీరియల్ దొరకడం కానీ ఇక్కడ అందుబాటులో అన్ని చిత్తుల్లో దొరుకుతున్నాయి. ఇమ్మీడియట్గా ఒక రోజులో చార్జ్ చేసుకొని లేబర్కు పని వెంటనే లూమ్స్ చార్జ్ చేస్తాం. దాదాపు అన్ని ఇక్కడ మెటీరియల్ ఉన్నాయి. ఇప్పుడు కరెంటు కూడా సబ్సిడీ అయింది. అంతకుముందు 8 రూపీస్ ఉండే టెస్కో ద్వారా, అదేది సబ్సిడీ కూడా కరెంటు 25 HP ఎబోలో ఇస్తుంది. మేము కూడా ఎక్కువ ఉన్న లూమ్స్ను అండ్ హెచ్పీలను క్యాన్సిల్ చేసుకొని సబ్సిడీ కిందకి వెళ్ళాము. సో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ పథకం ఇందిరమ్మ పథకం అని చెప్పేసి తీసుకొచ్చింది. ప్రభుత్వం ఎలాంటి అడుగులు వేస్తే బాగుంటుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? అయితే నా ఉద్దేశం ప్రకారంగా ఇప్పుడు ఇచ్చిన మహిళా శక్తి చీరలు ఒకటే చీర వచ్చింది. 2 చీరలు వస్తానని చెప్పారు. 2 చీరలు అంటే 6 నెలలు 6 నెలలు 12 నెలల పని
ఉంటది. పోయిన సంవత్సరం ఒకటే చీర అందింది. ఇప్పుడు 2026లో ఒక చీరనే ఇస్తా అని చెప్పారు. ఇంకా మళ్ళీ చీర ఇస్తారా ఇయ్యరా? ఇంకో చీర కూడా ఇస్తే సిరిసిల్ల నాన్ స్టాప్ గా కొద్దిగా పేమెంట్ 50%, 60% 2 నెలలు 3 నెలల్లో పేమెంట్ అందిన, మళ్ళీ 40% 3-4 నెలల్లో అందిన మాకు ఏ ఏజెంట్ కానీ డబ్బులు కానీ ఎక్స్ట్రా పోవు. మాకు ఇంట్రెస్ట్ మీద పడది. అప్పుడు మేము కూడా వర్కర్లకు కానీ లేబర్లకు కానీ సంతోషంగా డబ్బులు తొందరగా వాళ్ళకి చెల్లిస్తాము. పని ఎక్కువసేపు డ్యూటీ అయినా చేసి గవర్నమెంట్ సప్లై చేస్తాం. కానీ కొద్దిగా ఇంకో ఆర్డర్ కూడా ఇవ్వాలని నేను గవర్నమెంట్ని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇచ్చిన ఆర్డర్ ఒకటే చీర ఇచ్చారు. ఇంకో ఆ చీర కూడా తొందరగానే సప్లై చేసిన వాళ్ళకు తొందరగా ఇచ్చి పేమెంట్ ఇస్తే మాకు కూడా సంతోషం. మాకు పేమెంట్ ఇస్తే సిరిసిల్ల అంతా అభివృద్ధి చెందుతుంది. ప్రభుత్వం కూడా మంచి పేరు వస్తుంది. నా ఒపీనియన్ ప్రకారంగానే కొద్దిగా డీలా అడుగుతున్నా. లేదంటే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం బాగుంది. కొద్దిగా పేమెంట్ మాకు భయం ఇట్లా చేయాలన్నా వద్దా వెనక ముందే అవుతున్నాం మేడం, అంతే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. ప్రభుత్వం ఏమైనా మార్పులు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా ఇందిరమ్మ చీరల విషయంలో? లేదు మేడం, ఈ చీరలలో డిజైన్ ప్రింట్ లో ఇదే చీరే దాదాపు దుకాణాల షాపింగ్ మాల్లలో ఆల్రెడీ సెల్లింగ్ అవుతున్నాయి. డిజైన్స్ గవర్నమెంట్ ఇప్పుడు మార్పు చెంది చిలకపచ్చ చీర ఇష్యూ చేశారు. అది కూడా బాగుంటది. మహిళలు బాగా మెస్తారు. అంతకుముందు బ్లూ కలర్ సారీ కూడా ఇచ్చారు. ఇందులో మనకి 2 కలర్స్ ఉన్నట్టున్నాయి కదా? 2 కలర్ అంటే మేడం ఫస్ట్ ఒకటి 2025లో బ్లూ కలర్ తీసుకున్నారు మేడం. ఇప్పుడు ఈ 26లో చిలకపచ్చ కలర్ తీసుకున్నారు మేడం. కూడా మార్పులు ఏమైనా చేసే అవకాశం ఉందా మేడం? అది టెస్కో ద్వారా సప్లై అవుతుంది కాబట్టి అక్కడ టెక్నికల్ వాళ్ళు బాగుండేది ఏది ఉందో ఆ టెక్నికల్ నిర్ణయం ప్రకారం మేడం నిర్ణయం తీసుకుంటారు. మా చేతిలో మేము ఏంటంటే వైట్ లో తయారు చేసి ఇస్తాము. వాళ్ళు ప్రింటింగ్ పోయి ప్రింటింగ్ లో మార్కెట్ లో ఏ రకాల చీరలు బాగుంటాయి, ప్రభుత్వానికి మంచి పేరు రావాలనే చీర కలర్ వాళ్ళు నిర్ణయం ఇస్తారు. మేడం ద్వారా టెక్నికల్ వాళ్ళు ఉంటారు అక్కడ, వాళ్ళు నిర్ణయం తీసుకొని వాళ్ళు ప్రింట్ వేసుకుంటారు మేడం. మేము ఓన్లీ వైట్ తయారు చేసి ఇస్తాం వాళ్ళు. ఇప్పుడు మీ దగ్గర ఎంతమంది కూలీలు పనిచేస్తున్నారు? మా దగ్గర మేడం ఇప్పుడు 35 మెంబర్స్ ఉన్నారు మేడం. నా అధ్యక్షుడి సొసైటీ నంబర్లో మా దగ్గర 12 మంది ఉంటారు సభ్యులు. ఒక్కొక్క సభ్యుని దగ్గర 8 మంది 10 మంది పనిచేస్తారు మేడం. మినిమం 120 మంది. ఒక్క రోజు కూలి వాళ్ళకి ఎంత పడుతుంది? మినిమం 1000 రూపాయలు, 800 నుంచి 1000 రూపాయలు. వాళ్ళు చేసే పని కొందరు ఏజీ పడ్డోళ్ళు 800 చేసుకుంటారు. జర యాక్టివ్ గా ఉన్న వాళ్ళు 1000 రూపాయలు పని. 1000 రూపాయలు ఏమంటున్నారు ఏమంటే మాకు కూలి పెంచాలి, మాకు కూలి ఇస్తే మా కుటుంబం కూడా బాగుంటుంది, ఆర్థికంగా బాగుంటుంది అని చెప్పేసి ఆయన కూలి పెంచమని చెప్పేసి అడుగుతున్నారా? కూలీ దాదాపు మేడం గత ప్రభుత్వం ఇచ్చిన ప్రకారం ఈ కూలీ కూడా ఇస్తున్నారు. అయితే ఇలా యారన్ సబ్సిడీ అనేది ఉంది మేడం వర్కర్లకు. అది గత ప్రభుత్వం 3 సంవత్సరాలు వర్కర్లకు అకౌంట్ లో జమ అయినాయి. ₹42, 41 ఇచ్చారు. ఈ ప్రభుత్వం కూడా యారన్ సబ్సిడీ వర్కర్లకు ఇస్తే అది అమౌంట్ ఏడాది ఉత్పత్తి అయిన వాళ్ళకి ఎంతెంత రికార్డ్ బుక్లు ఉంటాయి. మేము ఆ రికార్డ్ బుక్లు గవర్నమెంట్ వాళ్ళకి సబ్మిట్ చేసి వాళ్ళ ఖాతాలనే వాళ్ళకే జమ చేసేటట్టు ఈసారి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాం. వర్కర్లకు లేబర్కు మంచి పని అవుతుంది. గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే ఈ ప్రభుత్వము పోయిన సంవత్సరము ఆర్డర్ 25లో ఇచ్చారు, ఇప్పుడు కూడా ఇచ్చారు. మా దగ్గర ఉన్న లేబర్లు కానీ ఆసాములు కానీ అందరూ సంతోషంగా ఉన్నారు. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మేము రుణపడి ఉంటాము ప్రభుత్వానికి. సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం. సో చూస్తూనే ఉండండి బలగం టీవీ. నేను శ్రవంతి.